పాలతోటి నీళ్లతోటి కాళ్ళు కడిగి ఆ కడిగినటువంటి నీళ్లు శిరస్సు మీద చల్లుకుని అమ్మాయిని కన్యాదానం చేయడం మన రివాజు. అదేవిధంగా లీలా కళ్యాణంలో కూడా బాబావారి యొక్క పాదాలని ఆవు పాలతోటి నీళ్లతోటి దంపతులు కడుగుతున్నారు. ఒకరికి అతను పాలు పోస్తే ఒకరి పాదాలు ముట్టుకోండి, ఎక్కడికి వెళ్ళి తర్వాత నీళ్ళతో కూడా కడగండి. నీళ్ళు పోయమన్నారు కదా, గురువులు పోయమన్నారు చేసుకోవాలి. మంచి శ్రద్ధతో చేస్తే మీకు దర్శనం ఓం నమో స్వంతాయ సహస్రమూర్తయే సహస్రపాదార్పితరోరదాహే సహస్రనామ్నే పురుషాయ దాక్షే సహస్రకోటి యుగధారిణే నమః. చక్కగా మేళం కూడా చేయండి. ఏమి భాగ్యమో ఆహా ఏమి యోగమో, ఏమి భాగ్యమో ఆహా ఏమి యోగమో, ఏమి భాగ్యమో ఆహా ఏమి యోగమో, ఏమి భాగ్యమో ఆహా ఏమి యోగమో. కలపకంతుల అతిథి వరం, కలపకంతుల వరితి వరం, కలపకంతుల వరికే వరం, కలపకంతుల వరికే వరం. అది కాల్చిన వారికెల్ల శరణు శరణు కోరు వారికి శరణు కోరు వారికి కన్యాదానం పెడుతున్నాం. కన్యాదానం అయిపోతే కళ్యాణం కన్యాదానానికి వచ్చేసారు కాబట్టి ఇప్పుడు స్వామి వారికి పాద ప్రక్షాళన జరిగింది. సమస్య ఏమిటంటే మనకు ఎలా ఉండాలంటే రక్షాబంధం, యజ్ఞోపవీతం, తర్వాత వెంటనే పాద ప్రక్షాళన, కన్యాదానం, కన్యాదానం తర్వాత సుముహూర్తం, తర్వాత మాంగళ్య ధారణ, తలంబరాలు, ఇవి నా కార్యక్రమం. అందులో ఈ కన్యాదానం అంటే మన మనుషులకైనా అది సమానమే, భగవంతుడికి కూడా అదే విధంగా గుమ్మడి పండు ఉండాలి. అక్కడ పండు నడుస్తుంది. కొబ్బరి బొండం కావాలి. మనకు తక్కువే లేదు, కొబ్బరి బొండాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, దాంట్లో కొబ్బరి బొండం.
అరటి పళ్ళ అర్థం విడగొట్టనటువంటి అర్థం ఉండాలి. అర్థం పెట్టాం రవికెల గుడ్డ దాని మీద పెట్టాలి. మంచి గంధపు చెక్క, సుగంధ ద్రవ్యాలు, దశ దానాలు, దక్షిణ ఇవన్నీ కూడాను కన్యాదానంలో పెట్టాల్సినటువంటి. కన్యాదానం చేసేటప్పుడు కూడా ఏం చేయాలంటే మనకి ముఖ్యంగా మహాదానే యజ్ఞాదవు, మనం చేసేటువంటి మామూలు దానాలు కాదు, మహాదానం అనేటువంటి ఒకటి ఉంది మన. అందులో మహాదానే యజ్ఞాలు, మహాదానం చేసేటప్పుడు యజ్ఞ యాగాదులు చేసేటప్పుడు, కన్యాదానం చేసేటప్పుడు, నదిలో స్నానం చేసేటప్పుడు మనం తప్పకుండా మహాసంకల్పమాచరే అన్నారు. మహాదానే యజ్ఞాలు ప్రాయశ్చిత్తేషు కర్మనే, కన్యాదానే నదీ స్నానే మహాసంకల్పముచ్యతే అనేటువంటిది ఒక మన శాస్త్రంలో తీసుకుంది. ఇప్పుడు ఆ కన్యాదానాన్ని ఇవన్నిటితో సముదాయంతో ఆ అమ్మాయి దోషిలో పెట్టి నీళ్లు పోసి ఆ నీళ్లు ధారగా బాబా గారి యొక్క నీళ్ళు వదిలిపెట్టి దాన్ని కన్యాదానం పూర్తిస్తాం. ఈ కన్యాదానానికి ఒక మాట చెప్పండి. దశ పూర్వేషాం దశ పరేషాం మధ్వంత్యానాం శాశ్వత విష్ణులోకే నివాస సిద్ధ్యర్థం సాలంకృత కన్యా దానం తుభ్యమహం సంప్రదవే నామమ. ఏదైనా ఆభరణాలు కూడా ఉంటే ఇప్పుడే పెట్టేయండి. సాలంకృతంగా అలంకారంతో ఉండేటువంటి కన్యాదానం ఏర్పాటు చేయాలి. ఈ కన్యాదానం చేసేటప్పుడు ముందు ప్రవ చెప్పాలి. ప్రవ అయిన తర్వాత ప్రవృత్తి చెప్తాను. ఆ ప్రవణ చదివేసిన తర్వాత అమ్మగారి యొక్క బాబా యొక్క తల్లిదండ్రుల యొక్క సంస్కారాన్ని కనిపిస్తుంటే కానీ చెప్పుకోవాలంటే చెప్తున్నాం. ఓం చతుర్థాగర్భం బ్రాహ్మణే భవతు మదన గోపాల శర్మ యొక్క ముని మానవుడు అన్నారు బాబా. చతుర్థాగర్భం బ్రాహ్మణే భవతు శ్రీకాంత చర్మణ పౌత్రాయ, శ్రీకాంతుల యొక్క మానవుడే బాబా గారు. చతుర్థాగర్భం బ్రాహ్మణే భవతు జయ రామ ధర్మణ పుత్రాయ, జయరామ యొక్క గురువు. చతుర్థాగర్భం బ్రాహ్మణే భవతు అఖిలాంగోత్రబ్రహ్మాండనాయకాయ చతుర్దశ భువనకాయ జీవం తత్వమసి చతుర్వేదోపాధ్యాయనే తత్వమసి సాక్షాత్ కృష్ణ అభిన్న స్వరూపాయ అనాథ జన్మనే వరాయ. అయిపోయిన తర్వాత అమ్మగారి యొక్క ప్రవర్తి చెప్పాలంటే చతుర్థాగర్భం బ్రాహ్మణే భవతు భార్గవచరణ ఆత్వాన వివాస పరోభాస్య పంచాశేయ పరాంగ వాత్సాయన భవత్యా. ఎవరైనా విశ్వంభర కర్మణోనత్రే, విశ్వంభరుని యొక్క ముని మానవాడు. చతుర్థాగర్భం బ్రాహ్మణే భవతు భార్గవచరణ ఆత్వాన వివాస పరోభాస్య పంచాశేయ పరాంగ వాత్సాయన భవత్యా. జగేశ్వర కర్మణ పౌత్రే, జగేశ్వరునితో మనవాడు. చతుర్థాగర్భం బ్రాహ్మణే భవతు భార్గవచరణ ఆత్వాన వివాస పరోభాస్య పంచాశేయ పరాంగ వాత్సాయన భవత్యా. నందర్పకుండల భట్టాచార్య కర్మణ పుత్రే, నందర్పపుత్ర భట్టాచార్యుడు అనేటువంటి వాడు అమ్మ యొక్క తండ్రి గారు. చతుర్థాగర్భం బ్రాహ్మణే భవతు భార్గవచరణ ఆత్వాన వివాస పరోభాస్య పంచాశేయ పరాంగ వాత్సాయన భవత్యా. చతుర్థ గుణోపాధ్యాయ యజుర్వేద ఏకోపాధ్యాయని తత్వమసి సాక్షాత్ రాధా అభిన్న స్వరూపిణి కుసుమ కుమారి నామ్నే కన్యా.
అబ్బాయికి ఆ అమ్మాయికి కన్యాదానం అనేటువంటి మనం చేసుకున్నాం కాబట్టి ఈ విధంగా చూడన్నారు. ఓం తత్వే ఇప్పుడు కన్యాదానం అనేటువంటి కార్యక్రమం ఉంటుంది. కన్యాదానానికి పాఠం చేస్తే పాలతోటి నీళ్ళతోటి కాళ్ళు కడిగి ఆ కడిగినటువంటి నీళ్లు శిరస్సు మీద చల్లుకుని అమ్మాయిని కన్యాదానం చేయడం మన రివాజు. అదేవిధంగా లీలా కళ్యాణంలో కూడా బాబావారి యొక్క పాదాలని ఆవు పాలతోటి నీళ్ళతోటి దంపతులు కడుగుతున్నారు. ఒకరికి అతను కాలు పోస్తే ఒకరి పాదాలు ముట్టుకోండి, ఎత్తికి వెళ్ళి తర్వాత నీళ్ళతో కూడా కడగండి. నీళ్ళు పోయమన్నారు కదా, గురువులు పోయమన్నారు చేసుకోవాలి. మంచి శ్రద్ధతో చేస్తే నీకు దర్శనం ఓం నమో స్వంతాయ సహస్రమూర్తయే సహస్రపాదార్చితరోరదాహే సహస్రనామే పురుషాయ దాక్షే సహస్రకోటి యుగధారిణే నమః. మేళం కూడా చేయండి. శరణు కోరు వారికి భవ్య పాదము శరణు కోరు వారికి భవ్య పాదము. ఏమి భాగ్యమో ఆహా ఏమి యోగమో, ఏమి భాగ్యమో ఆహా ఏమి యోగమో, ఏమి భాగ్యమో ఆహా ఏమి యోగమో, ఏమి భాగ్యమో ఆహా ఏమి యోగమో. కలపచంతుల అతిథి వరం, కలపచంతుల వరిచే వరం, కలపచంతుల వరిచే వరం, కలపచంతుల వరిచే వరం. అది కాల్చిన వారికెల్ల శరణు శరణు కోరు వారికి భవ్య పాదము, శరణు కోరు వారికి భవ్య పాదము, దివ్య పాదము, శరణు కోరు వారికి భవ్య పాదము, దివ్య పాదము, శరణు కోరు వారికి భవ్య పాదము. కన్యాదానం మొదలెడుతున్నాం. కన్యాదానం అయిపోగానే కళ్యాణం మొదలుపెట్టాను. కన్యాదానానికి వచ్చేసారు కాబట్టి ఇప్పుడు స్వామి వారికి పాద ప్రక్షాళన జరిగింది. సమస్య ఏమిటంటే మనకు ఎలా ఉండాలంటే రక్షాబంధం, యజ్ఞోపవీతం, తర్వాత వెంటనే
పాద ప్రక్షాళన, కన్యాదానం, కన్యాదానం తర్వాత సుముహూర్తం, తర్వాత మాంగళ్య ధారణ, తలంబరాలు, ఇవి నా కార్యక్రమం. అందులో ఈ కన్యాదానం అంటే మన మనుషులకైనా అది సమానమే, భగవంతుడికి కూడా అదే విధంగా గుమ్మడి పండు ఉండాలి. గుమ్మడి పండు నడుస్తుంది. కొబ్బరి బొండం కావాలి, మనకు తక్కువే లేదు. కొబ్బరి బొండాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, దాంట్లో కొబ్బరి బొండం ఉంది. అరటి పళ్ళ అర్థం, విడగొట్టనటువంటి అర్థం ఉండాలి. అర్థం పెట్టడం గరికెల గుడ్డ దాని మీద పెట్టాలి. మంచి గంధపు చెక్క, సుగంధ ద్రవ్యాలు, దశ దానాలు, దక్షిణ, ఇవన్నీ కూడాను కన్యాదానంలో పెట్టాల్సినటువంటి. కన్యాదానం చేసేటప్పుడు కూడా ఏం చేయాలంటే మనకి ముఖ్యంగా మహాదానే యజ్ఞాదవు, మనం చేసేటువంటి మామూలు దానాలు కాదు, మహాదానం అనేటువంటి ఒకటి ఉంది మన. అందులో మహాదానే యజ్ఞాదవు, మహాదానం చేసేటప్పుడు, యజ్ఞ యాగాదులు చేసేటప్పుడు, కన్యాదానం చేసేటప్పుడు, నదిలో స్నానం చేసేటప్పుడు మనం తప్పకుండా మహాసంకల్పమాచరే అన్నారు. మహాదానే యజ్ఞాదవు ప్రాయశ్చిత్తేషు కర్మనే, కన్యాదానే నదీ స్నానే మహాసంకల్పముచ్యతే అనేటువంటిది ఒక మన శాస్త్రంలో తీసుకున్నాం. ఇప్పుడు ఆ కన్యాదానాన్ని ఇవన్నిటితో సముదాయంతో ఆ అమ్మాయి దోషిలో పెట్టి నీళ్లు పోసి, ఆ నీళ్లు ధారగా బాబా గారి యొక్క నీళ్ళు వదిలిపెట్టి దాన్ని కన్యాదానం పూర్తిస్తాం. ఈ కన్యాదానానికి ఒక మాట చెప్పండి. దశ పూర్వేషాం దశ పరేషాం మధ్వం జ్ఞానం శాశ్వత విష్ణులోకే నివాస సిద్ధ్యర్థం సారం కృత కన్యా దానం దుఃఖమహం సంప్రదవే నామమ. ఏదైనా ఆభరణాలు కూడా ఉంటే ఇప్పుడే పెట్టేయండి. సాలంకృతంగా అలంకారంతో ఉండేటువంటి కన్యాదానం ఏర్పాటు చేయాలి. ఈ కన్యాదానం చేసేటప్పుడు ముందు ప్రవ చెప్పాలి. ప్రవ అయిన తర్వాత ప్రవృత్తులు చెప్తాను. ఆ ప్రవణ చదివేసిన తర్వాత అమ్మగారి యొక్క బాబా యొక్క తల్లిదండ్రులు సంతానం కనిపిస్తుంటే కానీ చెప్పుకోవాలంటే చూస్తున్నాం. ఓం చతుర్థాగర్భో బ్రాహ్మణే భవతు మదన గోపాల శర్మ యొక్క ముని మానవుడు అన్నారు బాబా. చతుర్థాగర్భో బ్రాహ్మణే భవతు శ్రీకాంత చర్మణ పౌత్రాయ, శ్రీకాంతుల యొక్క మానవుడే బాబా గారు. చతుర్థాగర్భో బ్రాహ్మణే భవతు జయ రామ ధర్మణ పుత్రాయ, జయరామ యొక్క గురువు. చతుర్థాగర్భో బ్రాహ్మణే భవతు బ్రహ్మాండనాయకాయ చతుర్దశ భువనవాహస్య జనజీవం జగరకా తత్వమసి చతుర్వేదోపాధ్యాయనే తత్వమసి సాక్షాత్ కృష్ణ అభిన్న స్వరూపాయ అనాథ కర్మణే వరాయ. అయిపోయిన తర్వాత అమ్మగారి యొక్క ప్రవృత్తి చెప్పాలంటే చతుర్థాగర్భో బ్రాహ్మణే భవతు భార్గవచరణ ఆత్వాన వివాస పరోవాచ పంచాశేయ పరాంగ వాత్సాయన సగోద్భవత్య. ఎవరైనా విశ్వంభర కర్మణోనత్రే, విశ్వంభరు యొక్క ముని మానవాడు. చతుర్థాగర్భో బ్రాహ్మణే భవతు భార్గవచరణ ఆత్వాన వివాస పరోవాచ పంచాశేయ పరాంగ వాత్సాయన సగోద్భవత్య. జగేశ్వర కర్మ పౌత్రే, జగేశ్వరుడితో మనవాడు. చతుర్థాగర్భో బ్రాహ్మణే భవతు భార్గవచరణ ఆత్వాన వివాస పరోవాచ పంచాశేయ పరాంగ వాత్సాయన సగోద్భవత్య. నందర్పకుండల భట్టాచార్య కర్మ పుత్రే, నందర్పపుత్ర భట్టాచార్యుడు అనేటువంటి వాడు అమ్మ యొక్క తండ్రి గారు. చతుర్థాగర్భో బ్రాహ్మణే భవతు భార్గవచరణ ఆత్వాన వివాస పరోవాచ పంచాశేయ
సాక్షాత్తు రాధా అభిన్న స్వరూపిణి కుసుమ కుమారి నామ్నే కన్యా వారి యొక్క గోత్రాలు వారి యొక్క నామాలు తీసుకుని ఆ వంశంలో జన్మించిన వారి యొక్క ఆ అబ్బాయికి ఆ అమ్మాయికి కన్యాదానం అనేటువంటి మనం చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా చూడన్నారు. ఓం తప్పే ఇప్పుడు కన్యాదానం అనేటువంటి కార్యక్రమం ఉంటుంది. రాయసం 6 అడుగులు ఎత్తున్నాడు. ఎత్తి మీద ఒక అడుగు ఉంది. అందుకని దండపల్లి ఎంత ఎత్తిన కానీ ఈ పాపం కొంచెం కోసం నాకనే బయట అందుకోసం చెప్పేసి ఆమెకి ఆయన అందటం లేదు. ఏం చేద్దామని కోసక ఏమంటే తెలుగుకోండి అంటే బాగుంటుంది కదా, బాగుండేది కాదు అని నేల మీద కాలలా రాజు అలా నెల కూతురు తీసు అలాగే గడుపుతోంది చేశాడు. ఇదంతా ఎవరికి మీరంతా నిడిగా పెట్టుకుంటున్నారు. ఎందుకు అమ్మాయి ఎప్పుడైతే దండ వేస్తుందో నాకు చేశాను నాకు రకాలు కూడా తన అయిపోతుంది. ఇప్పుడు అవన్నీ లేవు. ఎందుకు కొడతావు కొట్టలేక సాగిపోతున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఈ అమ్మాయికి అందలేదు. ఇది ఎవరు కనిపెట్టగలిగారు? ఎవరు కనిపెట్టలేదు. లక్ష్మణుడు సూక్ష్మ బుద్ధి మామూలుగా కాబట్టి ఆయన తెలుసుకునేటువంటి వాడే ఒక అన్నయ్య బాగా ఎక్కువగా ఉన్నాడు. అన్నయ్య కొంచెం మంగళయ్య అంటే సభాపతి గారు కాదని చెప్పేసి ఏం చేశారంటే ఇదంతా అర్థం చేసుకుని ప్రత్యేక వచ్చి ఆ రాముడు గారికి ఒక మాట లక్ష్మణుడు ఇలా ఉండేది. మన ఆధారపడి ఏం చేస్తాం నడుము చెప్పైనా కొంచెం ఇలా పట్టుకుని ఆపిస్తాం. అందుకోసం చెప్పేసి లక్ష్మణుడు ఎప్పుడైతే కాళ్ళ పడ్డారో అయ్యో లక్ష్మణ అని రాముడు అనుకున్నాడు. రాముడు ఎప్పుడైతే ఉన్నాడో ఇప్పుడు అలాగే ఇప్పుడు పేద దివి చేస్తున్న మాల భూమి ఆ బాలిక స్త్రీలు వాళ్ళ నిలచనే చాలా హనుమతించాలి ఉద్యోగాలు కూడా పొందాల్సిందిగా అది బాగుంటాడు. ఎన్ని ఎంకా కూడా సాంప్రదాయంగా ఒక మాట ఇస్తే మోసం చేసేవాళ్ళు.
అది ఒక సామెతలు. వంటవాడు ఎక్కడికే వంట నాశనం అయిపోతుంది. అలాగా ఇంకో భాష నేనో భాష ఇంకో భాష కొడితే అది అక్కడ కాలం ఒకటి గమనించుకొని దాని ఫాలో అయితే అందమైనటువంటి ఆరోగ్యం. ఆ మాటల్లో పాపం మనం మర్చిపోయాం. ఆయన ఏమన్నాడంటే పుట్టినప్పుడే కుటుంబ హరణంలో కట్టి వేసిన హరణాదుని అన్నాడు. ఆ పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఇంత పుట్టిందో లేదో ఆవిడ హరణాదుని కట్టేసింది. ఎవరైనా నమ్ముతారండి? ఇటువంటి అర్థాలు పాతారండి కృష్ణసింగ్ గారు ఇక్కడ వస్తే. కానీ అలా కూడా వీలేదు. అందులో అర్థం ఉంది. అది ఆయన రాసిన పాట కాదు. ఎంతో మంది గొప్ప వాటి పాడారు. ఎన్నో సాధించి పాడుకుంటున్నాం. ఆ అర్థం ఏమిటంటే మనం చెప్తానండి. అప్పుడు ఈ కుటుంబంలో పుట్టేటువంటి సమయానికి ఈ తల్లి బాగా ఎవరైనా చంద్రావళి దేవి బాగా నేర్పించిపోయి తన రోగాలతోటి అమ్మతల్లి మీద తీసుకున్నా పడుకున్నది. ఇక బిడ్డ కానీ తల్లి కానీ ఎవరో ఒకరే తప్పుతారని డాక్టర్ చెప్పారు. ఆ మాట విన్నటువంటి పాపం ఈ భగవతి సుందరిదేవి అయ్యో చిన్నప్పటి నుంచి స్నేహితురాలు కదా, తనకు పిల్లపుడితే నాకు గొడవగా చేస్తానంది కదా, మనం మాట ఇచ్చాం కదా, అందులో ఆవిడ కడపూపోయినా చూసి రావాలని పాపం కన్నీళ్ళు ఒక్కొక్కరు ఆమె ఆ పక్కన దారే కాబట్టి ఆమె అయితే వస్తుంది. ఆమె అడుగు రాజులో లేదో అన్నాడు ఎక్కడ పైకెట్టుకుంటూ వచ్చాడు. అమ్మా నేను వస్తాను ఎక్కడ ఎత్తున్నావు అరే నాయన మీరు వచ్చాను నువ్వు రాకూడదురా ఎవరన్నా ఒకసారి రాడు నా తెలియదు నువ్వు రామకృష్ణ చదువుకుని నేను బయలుదేరుతున్నాను సంకల్పం వస్తుంది. అందరికీ తెలుసు ముండాడు సగం ఉంది జగన్ ఉంది తినేటువంటి బాబు వస్తానంటే వస్తాడు తప్పదు ఎవరితో సరే అదే పడుతుంది. అందుకుంది ఆ లాభం చెప్పేసి అప్పుడు కమలం తెచ్చింది. అక్కడ కానీ తెచ్చింది. అమ్మాయి కమల వీడు వస్తాను మనసులో సిద్ధం చేసుకున్నాడు. ఇక బ్రహ్మాది దేవతలు అడ్డొచ్చినాడు మాండు ఇప్పుడు ఎలా వస్తాడు కనుక వాడిని తీసుకుని రా అమ్మా అని చెప్పేసి వెళ్ళిపోయింటాడు. ఆ వెళ్ళిపోయి ఎప్పటికీ అక్కడ పరిస్థితి రామంటే ఆ నోట్లో నీళ్ళు పోతే కూడా దిగడం లేదు చంద్రానికి. ఇక చనిపోతుందని అందరూ కూడా అటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది? మనం చదువు చెప్పుకుంటూ ఉంటామా? వదినాన్ని వేసుకోవడం లేదు, పిల్లలు పూర్తి లేదా లేదా త్వరగా ఎలా ఉంది ఏం మంది వేసో ఏమైనా మాట్లాడుకుంటామా? అక్కడ లేదు. ఎవరితో మరి నోళ్ళు బందైపోయాయి. నిశ్శబ్ద వాతావరణంతో ఆవిడ చేసి చూస్తూ ఆ ఆహ్లాదజనకంగా ఎప్పుడు ఆమె ప్రాణం పోతుందో ధైర్యంగా ఉంది. కాబట్టి అందరూ కూడా అదే ఆలోచనలో నిశ్శబ్ద వాతావరణంలో ఉన్నారు. ఈయన గారు తనతో పాటుగా సిద్ధమయ్యాడు. అవతార పురుషుడు హీరో వచ్చేసాడు. వచ్చి ఒక్కసారి వాళ్ళ అడుగు మీద అడుగు పెట్టాడు. ఆ గుమ్మలో అడుగు పెట్టి బయట వచ్చేప్పటికి అప్పటిదాకా మూటలా పడిపోయి ఉన్నటువంటి చంద్రావళి అమ్మా అని రెక్కతో బాధపడింది. ఏడ్చి ఆ ఏడిస్తే అంతా నవ్వుతున్నారు. ఎందువల్ల చచ్చిపోయిన బతికిందిరా అందుకోసం చెప్పేసి బతుకుతుంది కానీ ఆనందంతో సంతోషంగా అమ్మాయి పర్వాలేదు నిశ్శబ్దంగా ఉన్నారు. ఈ ఇంకేత భగవానుడు అడుగు పెట్టగానే ఆమెకు ఎక్కడ నిప్పులు ప్రారంభమయ్యాయి. నిర్జీవంగా పడి ఉన్న పదార్థంలో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చాడు బాబా. అటువంటి గొప్ప శక్తివంతులు చిన్నప్పటి కనుక ఆమె వెంటనే ఆమె ఒక చర్య చేసుకుంటే చివరికి అలాగే ఒక అమ్మాయిని కంది. ఆడబిడ్డ మీద వేసింది బాగా కింద పుట్టింది. సంతోషమే బాగుంది. కానీ ఆ పిల్లకే చూస్తే కళ్ళు తెరవటం లేదు, నోరు తెరవటం లేదు, చెయ్యి ఆడించడం లేదు. అబ్బాయి బొమ్మలాగా పడి ఉన్నది ఆ పిల్ల ఇంకా కింద. ఆ పుట్టినటువంటి చైతన్యం లేకపోతే పుట్టిన వాడి వెంటనే ఏడవాలి, వాళ్ళు ఏడవకపోతే మనం ఏడవాలి. అదే పరిస్థితి. అందుకోసం అని చెప్పేసి ఆ అమ్మాయికి ఎత్తి చూస్తున్నారు. ఏడవలేని ప్రాంతం అనుకుంటున్నారు. అయ్యో ఇన్నాళ్ళు కష్టపడకండి కదా, ఏదో ఇప్పుడు వచ్చింది బాగానే ఉందనుకుంటున్నాం, మళ్ళా ఇటువంటి మృత జీవితం ఏమిటి ఈవిడ జీవితం ఎలా అయిపోవాల్సిందేనా అని చెప్పి బాగా ప్రార్థన చేస్తున్నారు అటువంటి స్త్రీమూర్తులందరూ కూడా. అటువంటి సమయంలో ఎవరికి ఏం తోచడం లేదు. ఆ పుట్టింట్లో పొట్టెన్నలో తాతాలు వేసి ఆ తాతాలు వేసి ఆ తాతలు పట్టుకుంటూ పెట్టారు. ఇలా కథ కాలేదు నెల కాలేదు బొమ్మలాగా పడి ఇచ్చేయకుండా. ఇంతలో ఎవరి హడావులో వాడుంటే వీళ్ళ కాలకందుల్లో నుంచి బాగా లోపలికి వచ్చేసాడు. హరనాథుడు చిన్న పిల్లవాడు కదా, ఇంత నెక్కర వేసుకుని బలి వేసుకున్నాడు. చక్క ఆ కూటింట్లో ప్రవేశించాడు. ఎవరో అమ్మకి అయినా ఇక్కడ రాబడతాను మాట్లాడకుండా గొప్పగా వెళ్ళాడు. వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు? ఈ పిల్ల దగ్గరికి వెళ్ళాడు. అందరిలాగే నడుము మీద చేతులు వేసుకుని పిల్లలు తదేకంగా అలా పరీక్షగా చూశాడు. ఏమీ శబ్దం లేదు, మార్పు లేదు. ఆయన తల ఇంకా ఉండింది, కదలిక లేదు. ఇంకొంచెం పోయాడు, ఇంకా మార్పు లేదు. మరికొంచెం పోయాడు. ఒకటి ముఖం ఒకటి దగ్గరే అంత దగ్గరైంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆ పిల్ల పీల్చినటువంటి గాలి ఈవిడ తగ్గుతోంది, నేను పీల్చినటువంటి గాలి ఆ అమ్మాయికి తగ్గుతోంది. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఒక్కసారి తగలగానే అమ్మాయి మా హరనాథుడు పెళ్ళాన్ని దక్కించుకున్నాడు, మా హరనాథుడు పెళ్ళాన్ని దక్కించుకున్నాడు, హరనాథుడు పెళ్ళాన్ని దక్కించుకున్నాడు అని వాళ్ళ యొక్క
పచ్చి గింజలు తీసుకొని ఒకరిని జల్లుకుంటూ కేరింతలతో ఆనందంతో ఉన్నారు. తల్లి పెట్టింది, ఇలా పెట్టింది, ఎంత ఆనందం. అప్పుడు ఏమైంది, ఈ క్యారమన్న పిల్ల నోటితో సైతంగా కళ్ళు కూడా తెచ్చింది. కళ్ళు తెచ్చేప్పటికి ఎవరు కూడా పడింది, ఆమె యొక్క నేత్రాలలో ప్రతిబింబించింది. ఆమె కూడా తీసేసింది. అందుకే పుట్టినప్పుడే నమ్మలు పేద భక్తులు ఉన్నారు. ఈ శుభముహూర్త సమయంలో బాబాకి అమ్మకి వచ్చినట్లయితే అది శుభముహూర్త సమయం అవుతుంది. ఓం శుభముహూర్తే సావధాన, లక్ష్మీనారాయణ సావధాన, శుభమగ్నే సావధాన, ముఖమారనాథ సావధాన, జానిత్యాత్మనామరాంజలిపటేయత్తప్రదాకారిత న్యస్తారాకరమత్తకే చికులచుత్తం భక్తతోనాయక సచ్చార్యామలకాయ కాంచకరికాయ ఇంద్రనీలాయత ముక్తార్థాపముదా భవంతు భగవాన్ శ్రీరామ వైవ
ఆయన ఒక మాట అన్నాడు, పేద దివ్య శుభమాల భూమి ఆ బాలిక శ్రీహరు రోల నిలసనే. ఎంత అందమైన మాట. పేద అంటే దివ్య, చేతిలో దివ్య శుభమాల, దివ్యమైనటువంటి బంగారు మాలను చేతపట్టుకుని దివ్య శుభమాల. ఆ బాలిక ఎవరు? కుటుంబమ్మ. ఆయన ఎదుర్కొన్నా నిలబడింది, ఆయన ముందరగా నిలబడింది. ఎందుకు? నందవయ్యడం కోసం. ఇదే చిత్రం.
అయ్యలు పిల్లలు తల్లులు వృద్ధులు అందరూ కూడా ఇంత సమయాన్ని ఎన్నో పనులు
శ్రీశైలం గ్రామ కాపురస్తులు 100 రూపాయలు ఇచ్చారు. మరి వారికి, వారి కుటుంబ సభ్యులకు, బంధుగణానికి, స్నేహగణానికి, వారి గ్రామస్తులందరికీ కూడా శ్రీ అమ్మవారు సకల ఐశ్వర్య, ఆరోగ్య, వారసత్వాభివృద్ధిరస్తు. ధనం ధాన్యం వసో బహుపుత్ర లాభం చదువాచరం దీర్ఘమ